గట్టిగా దేవుని స్తుతిని చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని పాడి స్తుతించేదం. మీకు పాట రాదండి ఇది? రారే జనులారా మనసారా హల్లెలూయా అని పాడి స్తుతించేదం. రారే జనులారా మనసారా నోరురా. హల్లెలూయా అని పాడి స్తుతించేదం. రారే జనులారా మనసారా నోరురా. హల్లెలూయా. ఇదేంటండి ఈరోజు మన ఏంటి పండుగ, మన యొక్క ఆరాధన కూడా పండుగగానే సెలబ్రేట్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏం మైకిల్ జాక్సన్ అలా స్టెప్లు వేసేవచ్చలేదు, ఎవరు భరతనాట్యం కూడా చేయొద్దండి. అందరికి వచ్చిన స్టెప్ అటు ఇటు కొంచెం ఇలా ఊగడమే. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు చేతులు పట్టుకోండి. ఫస్ట్ 1 2 1 2 3 స్టార్ట్. హల్లెలూయా పైకెత్తి పైకెత్తి హల్లెలూయా అని పాడి స్తుతించెదరు. రారే జనులారా మనసారా. అటు ఇటు ఊగుట్లా చాలా మంది. ఇలా మీరు ఇలా స్ప్రెడ్ అవ్వండమ్మా. ఇంకా ఒకసారి హల్లెలూయా. కొంచెం స్ప్రెడ్ అవ్వండి. ఇంక ఇదంతా మందే ప్లేస్. వెరీ గుడ్. ఓకే, రెడీ. మీరు కూడా కొంచెం స్ప్రెడ్ అవ్వండి, పర్వాలేదు. 1 2 1 2 3 స్టార్ట్. బోయిస్ గారు ఇలా పైకి వచ్చాను, ఎలా వచ్చాను చెప్తాను. ఎలా వచ్చాను పాడదాం. హల్లెలూయా ఇలా కాలు పైకెత్తి పాడి పంటలనిచ్చు పాలించు. ఫస్ట్ నేను పాడతాను, రెండు సార్లు పాడి పంటలనిచ్చు పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చు పోషించు దేవుడని, తోడు నీడగా నన్ను కాపాడువాడు అని పూజించి పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, కల్లాకపములోని కరుణా సంపన్నుడని, కల్లాకపములోని కరుణా సంపన్నుడని, పూజించి పూజించి పాటించి చాటించరారే. జనులారా మనసారా హల్లెలూయా అని పాడి స్తుతించెదరు. జనులారా మనసారా గట్టిగా గట్టిగా చేతుల పైకి చప్పట్లు కొడతామా.
మిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదముల కన్నా ప్రేమించే నాదుడని, బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదముల కన్నా కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని పూజించి పూజించి పాటించి ఇలా చేతులు పట్టుకుని పక్కన హల్లెలూయా హల్లెలూయా అని పాడి, మీరు పాడట్లేదు, వినబడట్లేదు. హల్లెలూయా అరే హల్లెలూయా. మీరు ఎగరట్లేదు ఏంటండి? ఎగరలేకపోతున్నారు, టిఫిన్ ఎక్కువ తినేసి వచ్చారు అనుకుంటా. ఒకసారి చూడండి, కొంచెం ఇలా కొంచెం కాల్ ఎటు కొంచెం జంప్ 1 2 3 స్టార్ట్. హల్లెలూయా అని పాడి స్తుతించెదం ఓ హల్లెలూయా అని పాడి స్తుతించెదం ఇలా చేతులు పైకి హల్లెలూయా అని పాడి స్తుతించెదం హల్లెలూయా హల్లెలూయా. ఇంకో స్టెప్ చెప్తాను, ఇలా హల్లెలూయా అనుకుంటే ఇలా రౌండ్ తిద్దు. 1 2 3 స్టార్ట్. హల్లెలూయా అని పాడి అందరూ తిరుగుదాం. ఓ హల్లెలూయా అని పాడి హల్లెలూయా అని పాడి హల్లెలూయా అని పాడి స్తుతించెదం హల్లెలూయా అని పాడి స్తుతించెదం రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని, నీచా నీచులను ప్రేమించవచ్చడని. హల్లెలూయా అండి. మనందరం ఇలా చేయలు పట్టుకుందాం, పక్కన చేయలు పట్టుకుందాం. ఎవరితో అయితే విరోధం ఉందో వాళ్ళు చేయి పట్టుకోండి. కొంతమంది చాలా సీరియస్ గా చూసేస్తున్నారు, ఇక్కడ ఏదో గొడవ అవుతుంది అన్నట్టుగా. పక్కన వాళ్ళు చేయలు పట్టుకున్నాం, అందరం చక్కగా మన అందరం దేవుళ్ళు ఆనందిద్దాం, దేవుళ్ళు సంతోషిద్దాం. హల్లెలూయా. రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని, రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని, నీచా నీచులను ప్రేమించవచ్చడని, నిన్నారపు రీతిగా ఉన్నాడని, ఓ నిన్నారు రీతిగా ఉన్నాడని, పూజించి పూజించి పాటించి హల్లెలూయా హల్లెలూయా అని పాడి స్తుతించెదం హల్లెలూయా అని పాడి స్తుతించెదం రారే రారే అన్నల్లారా రమ్యమైన యేసును చూడాలి. రారే రారే అన్నల్లారా రమ్యమైన యేసును చూడాలి. పాట రెండు సంవత్సరం. రారే రారే అక్కల్లారా రమ్యమైన యేసుని చూడాలి. రారే రారే తమ్ముళ్ళారా రమ్యమైన యేసుని చూడాలి. రారే రారే అన్నల్లారా రమ్యమైన యేసుని చూడాలి. గట్టిగా
సపోర్ట్ సపోర్ట్ హల్లెలూయాని పాడి స్తుతించెదం హల్లెలూయాని పాడి అందరూ చేతులు పైకెత్తి ఓ హల్లెలూయాని పాడి స్తుతించెదం ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాని పాడి స్తుతించెదం హల్లెలూయాని పాడి స్తుతించెదం జై బోలో యేసు మసీహే త్వరలో రానున్నారు ఆ రోజుకే మనల్ని రక్షిస్తున్నారు ఆ రోజుకే మనల్ని పోషిస్తున్నారు ఆ రోజుకే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక మాట చెప్పమంటారా? మనం సజీవులుగా ఉన్నంతసేపే ఇలా దేవుని స్తుతించగలం. హల్లెలూయా హల్లెలూయా. మనం వన్స్ దాంట్లోకి వెళ్ళిపోయాక స్తుతించగలమా? ఇలా నాట్యం చేయగలమా? దాంట్లో కంటే ఎక్కడికి? పెట్లోకి బాక్స్లోకి వెళ్ళిపోతే అక్కడ డాన్స్ ఏమంటే వేస్తాడా? ఏరు. బ్రతికున్నప్పుడే మన కాళ్ళు, మన అవయవాలు, మన చేతులు అన్నిటి ద్వారా ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి మీరు చెప్పండి, నేను చెప్పింది నిజమా కాదా? నిజమా కాదా? చెప్పాలి. నిజమా కాదా? మనం బ్రతికున్న రోజులే ఇలా చేతులు ఆడించగలం. మనం బ్రతికున్న రోజులే ఇలా కాళ్ళు ఆడించగలం. మనం బ్రతుకున్న రోజులే ఇలాంటి పండగల్లో ఇలాంటి స్తుతి ఆరాధన జరిపించుకోగలం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే జీవం ఉన్నప్పుడే దేవుని స్తుతించాలి. జీవం ఉన్నప్పుడే దేవుని ఆరాధించాలి. జీవం ఉన్నప్పుడే దేవుని మహింపరచాలి. జీవం ఉన్నప్పుడే దేవునికి నీ స్వరమెత్తి ఆయన మహింపరచాలని, గణపరచాలి, నాట్యంతో ఆయన స్తుతించాలి. హల్లెలూయా. మరొక్కసారి ఆఖరిసారిగా పాడుకుని ముగించుకుందాం. హల్లెలూయా అని పాడి స్తుతించెదం రారే. హల్లెలూయా అని పాడి స్తుతించెదం రారే. డాన్స్ చేద్దాం. కమ్ ఆన్. హల్లెలూయా అని పాడి స్తుతించెదం రారే. హల్లెలూయా అని పాడి స్తుతించెదం రారే. వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలు. ఎలా అటు ఇటు ఊరుతూ వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలు. వందనాలు వందనాలయా దేవునికి విజయం జెండా ఎగరేస్తూ అందరూ ఇలా హల్లెలూయా. అందరూ ఇలా మీ జెండాలు పట్టుకోండి. అందరూ మీ జెండాలు పట్టుకోండి. ఇదేంటంటే ఇది విజయానికి సాదృశ్యం. మన జీవితంలో అన్ని విజయాలు కలగాలి. హల్లెలూయా. ఇలా అందరూ ఇలా పట్టుకోండి. అందరూ పట్టుకోండి. ఆ కచ్చిపులు లేనో ఇలా చేతి తిప్పండి, పర్లేదు. రెడీ. వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలు. వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలు. రెండు చేతులు పైకి చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులు అలాగుంచి ఈ మాట చెప్తాం. ఎబెనేజరే, ఇంతవరకు మాకు కాచి కాపాడి భద్రపరిచిన దేవా నీకే స్తోత్రం అని చెప్తాం. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతకాలం కాచితివే. ఎబెనేజరే ఎబెనేజరే మా తోడువై నడిచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తోడు పాపగా కాచితివే. స్తోత్రం. స్వరమెత్తి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో
ఒక కీడైన దరి చేరగలను తండ్రిగా కాచావు స్తోత్రం ఒక కీడైన దరి చేరగలను తండ్రిగా కాచావు స్తోత్రం అందరూ చేతుల పైకి ఆఖరిసారిగా కాలం కాచితివే స్వరమిత అందరం కలిసి ఎబినేజరే ఎబినేజరే మా తోడువై నడచితివే ఎబినేజరే ఎబినేజరే కాలం బిగ్గరగా చప్పులు కొడుతుంది అని మహిమపరుస్తాను. థ్యాంక్ యూ లార్డ్. నీకే స్తోత్రము 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 స్వామి. పరిశుద్ధ ప్రేమల తండ్రి మీ నామమున స్తుతులు స్తోత్రాలు. నాన్న నిన్ను స్తుతించి మహింపరిచే భాగ్యం నిన్ను ఇటు విధంగా నీలో ఆనందిస్తూ నీలో కనపరుస్తూ ఉండే భాగ్యము నాకు మాకు మా అందరికి ఇచ్చారు. నిన్ను నాట్యంతో దేవుని స్తుతించాము, నీలో ఆనందించాము. నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి. ఎంతమంది ఎలుగెత్తి నిన్ను స్తుతించి మహింపరిచి ఆరాధించారు బిడ్డలందరినీ దీవించమని ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన హృదయాన్ని కదిలించి మా జీవితంలో అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. దయచేసి అందరూ కూర్చోండి. ఈ సమయంలో